ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి వారికి ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటంటే బుధ, శుక్ర, రాహు, రవి గ్రహాలు మీనరాశిలో, శని కుంభరాశి సంచారము, ఆ తర్వాత కేతువు కన్యారాశిలో ఉండడము, మరి మీన రాశి తర్వాత కుంభరాశిలో మనకి శనిగ్రహం. గురుడు మనకి ఏ రాశిలో ఉన్నాడంటే వృషభ రాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ వార ఫలితాలను బట్టి మేషరాశి వారందరికీ కూడా అనుకున్న పనులన్నీ కూడా మిశ్రమంగా జరుగుతాయి. ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం త్వరలో రాబోతోంది. కాబట్టి మనం బిల్స్ ఏవైతే మున్సిపాలిటీలో పెండింగ్లో ఉన్నాయో R&Bలో అటువంటి కాంట్రాక్టర్స్ అందరికీ కూడా బిల్స్ మళ్ళీ తిరిగి ప్రభుత్వాల నుంచి రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఈ రాశి వారందరికీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రమోషన్స్ పైన ఆశలు పెట్టుకున్నటువంటి వాళ్ళకి సగం మందికి తీరడం అనేటటువంటివి జరుగుతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులకి తప్పకుండా మంచి అవకాశాలు కలుగుతాయి. విద్యలో ఈ మేషరాశి వారు మరి ఈ వారం అంతా కూడా చాలా చక్కగా చదవడము, మంచి మార్కులతో పాస్ అవ్వడము ఇలాంటివి జరుగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు, టెస్టులు రాస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి సీట్లు రావడానికి, కొత్త జాబులు రావడానికి, ఇంటర్వ్యూస్ వరకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా గృహ నిర్మాణాలు చేపట్టాలని అనుకునేటటువంటి వాళ్ళ ఆలోచనల్లో ఈ వారం మార్పులు రావడం ఉంటాయన్నమాట. ఇప్పుడు ఆస్తులు మీరు కూడబెడతారు, ఇన్కమ్స్ మీరు కూడబెడతారు, మరి అవన్నీ కూడా వేరే వ్యాపారాలలో పెట్టాలి అనేటటువంటి ఆలోచనలు మీకు ఈ వారం కలుగుతాయి. ఎంత చెప్పినప్పటికీ కూడా షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్ల్లో పెట్టద్దు అని మనం చెప్పినప్పటికీ కూడా చాలామంది ఏమండి మేము పెడతామండి, సొంతంగా వేరే ఒక అబ్బాయి దొరికాడు, ఆ కంపెనీలో మాకు పెట్టమని చెప్పి ఒక పెట్టుబడిగా పెడదామని అనుకుంటున్నామంటే వద్దు నాయన నీకు పాడవుతుంది డబ్బులు అని చెప్పినప్పటికీ కూడా వినకుండా వీళ్ళు చేస్తారన్నమాట. అలాగే శత్రువులపైన పరిపూర్ణమైనటువంటి ఆధిపత్యం ఈ మేషరాశి వారు పొందుతారు. అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు చకచక ఈ మేషరాశి వారికి అయిపోతూ ఉంటాయి. ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేసి గృహిణులకి కాస్త మనశ్శాంతి కలగడము, ఈ అన్ని సమస్యల నుంచి ఊరట పొందడం ఇవన్నీ జరుగుతాయి. వీళ్ళంతా కూడా మహిళలు నగలు కొనేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మేషరాశి వారంతా కూడా నూతన వస్త్రాలంకరణ చేసుకునేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో మీరు పాల్గొనడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే దూరపు ప్రయాణాలు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ రాశి వారందరికీ కూడా అనారోగ్య సమస్యల్లో చెస్ట్ పెయిన్, శ్వాస, గ్యాస్ ఇలాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పరిహారాలు ఏమిటంటే మేషరాశి వారికి మనము ఈ యొక్క రాహువు కోసము రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు బేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవాలా. అలాగే రావి చెట్టును ఒకటి చూసుకోండి. రావి చెట్టుకు చక్కగా ఒక బకెట్ నీళ్లు పోస్తూ శనివారం 108 ప్రదక్షిణాలు చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మేషరాశి వారందరికీ బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారందరికీ కూడా మనకి గ్రహస్థితి ఈ వారము ప్రొఫెసర్ డాక్టర్ మొల్లపూడి సత్యనారాయణమూర్తి రాశి ఫలితాలు చెప్తున్నాను. మనకి బుధ, శుక్ర, రాహు, రవి గ్రహాలన్నీ కూడా మీనరాశిలోను, శని కుంభరాశి సంచారము, కేతువు కన్యారాశి, మరి ఈ గురుడు వృషభ రాశి సంచారం చేయడం జరుగుతుంది. వృషభ రాశి వారికి అందరికీ కూడా మీరు అనుకున్న పనులన్నీ కూడా చకచక అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ లేవు. స్త్రీల వల్ల కాస్త లాభం ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తగా మీ భార్య
మొండితనముతో మిమ్మల్ని విసిగించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు గంటలు ఫోన్లు మాట్లాడుకోవడం వల్ల మీ చదువు పాడవడానికి అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి విద్యార్థులు పుస్తకాలన్నీ ఇంటర్నెట్ అన్నీ ఉన్నప్పటికీ కూడా చదువులో బద్ధకం వెనుకంజ వేస్తూ ఉంటారు. రైతులు బ్రహ్మాండమైనటువంటి వ్యాపారాలు చేస్తారు, అప్పులు తీరుస్తారు. ఈ వృషభ రాశి వారంతా కూడా మీకు అనేకమైనటువంటి తీర్థయాత్రలు, దూరపు ప్రయాణాలు ఇవన్నీ కూడా వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే మహిళలకి ప్రమోషన్స్ రావడము, మీ ఇంటికి దగ్గరగా ఉద్యోగాలు రావడము ఇవన్నీ కూడా మీకు జరుగుతూ ఉంటాయి. సంతానం లేనటువంటి వారికి సంతానం కలగడము, అలాగే ఈ యొక్క పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ రాశివారు అంతా కూడా లక్కీ కలర్ ఈ వారము ఏమిటండి అని అంటే పసుపు కలరు. అలాగే లక్కీ సంఖ్య ఏమిటండి అంటే 1, లక్కీ దిక్కు ఏమిటండి అంటే పడమర. ఈ విధంగా మీరు చక్కగా ఈ యొక్క వృషభ రాశి వారు మరి అన్ని పనుల్లో కూడా సినీ సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీరు అనుకున్నవి సాధిస్తారు. పెట్టుబడులు అన్నీ కూడా పెట్టినటువంటి వాళ్ళంతా కూడా మీకు చక్కగా లాభాలు కలుగుతాయి. అయితే ఈ వృషభ రాశి వారికి స్త్రీల నుంచి లాభముతో పాటు కాస్త టెన్షన్ అనేటటువంటిది ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కనుక ఉన్నట్లయితే అవన్నీ కూడా ఇళ్లల్లో తెలిసిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీరంతా కూడా మంచిగా ముందుకు వెళ్ళండి. మరి ఈ యొక్క వృషభ రాశి వారు మహిళలంతా కూడా మరి వీళ్ళకి మనశ్శాంతి అనేటటువంటిది ఉంటుంది. ఇంట్లో వాళ్ళు మరి వీధిలో వాళ్ళు అందరూ కూడా మమ్మల్ని సంప్రదించి మాకు ఈ పనులు చేసి పెడుతున్నారు అనేటటువంటి తృప్తి వీళ్ళందరికీ కూడా కలుగుతుంది. కాబట్టి వృషభ రాశి వారంతా కూడా కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళంతా కూడా హనీమూన్లకు వెళ్ళడము, అలాగే పిల్లలు లేనటువంటి వాళ్ళందరికీ కూడా పిల్లల్ని పోషణ ఒక ఛాలెంజ్గా వీళ్ళకందరికీ కూడా వృషభ రాశిలో ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కూడా అనేకమైనటువంటి ఒడిదుడుకుల్ని మీరు దాటుకుంటూ మీరు ముందుకు వెళ్తారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృషభ రాశి వారందరూ కూడా మనకి శని బాగుండలేదు మనకి. కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణుల్ని మీరు చక్కగా శనివారం నాడు 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఉంటుంది. శుభమస్తు. మిథున రాశి. ఈ మిథున రాశి వారందరికీ కూడా ఈ వారం రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మనకు తెలియజేస్తున్నాను. ఈ రాశి వారందరికీ కూడా మనకి రవి, బుధ, శుక్ర, రాహువులు మనకి మీనరాశిలో ఉండడము, శని కుంభరాశిలో ఉండడము, కేతువు కన్యారాశి, వృషభ రాశిలో గురుగ్రహ సంచారాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారందరికీ కూడా ఇంకా పోలీస్ స్టేషన్లో కోర్టు సమస్యలు అనేటటువంటివి ఇంకా తీరిపోలేదు, కాస్త వెంటాడుతూనే ఉంటాయి మీరు ఇంతకుముందు చేసినటువంటి కేసులన్నీ కూడా. అయితే ఈ మిథున రాశి వారంతా కూడా విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన కొంతమందికి ఈ కోరికలు తీరేటటువంటి అవకాశాలు మనకు కనబడుతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క పెద్ద కాంట్రాక్ట్స్ ఇవన్నీ కూడా R&B రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ బిల్స్ ఇంకా శాంక్షన్ కాకపోవడం అనేటటువంటివి జరుగుతున్నాయి. అవన్నీ కూడా మీకు శాంక్షన్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో మీరు అనేకమైనటువంటి విద్యార్థులు అనేకమైనటువంటి విశ్వవిద్యాలయాలు సీట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. అనేక ప్రయత్నాలు ఇవన్నీ కూడా తీరడానికి మీకు అవకాశాలు మీకు ఏర్పడుతున్నాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్నామండి, మరి ప్రయత్నాలండి ఫలించడం లేదండి, ఎన్ని దోషాలకైనా సరే మేము పూజలు చేయించామండి, మరి అవన్నీ కూడా చేయించినప్పటికీ కూడా మాకు అవ్వడం లేదండి అనేటటువంటి మిథున రాశి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా ఇంకా సరైనటువంటి సమయము పరిపక్వత రాలేదు. అలాగే చేసినటువంటి వాళ్ళంతా కూడా మీకు కరెక్ట్గా చేయలేదు అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలలో వాళ్ళు కైవసం చేసుకోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి భర్తతో
చాలా దూర ప్రయాణాలు చేయడము, అలాగే ప్రేమ వ్యవహారాల్లో మీరంతా కూడా ముందుకు వెళ్ళడము, అలాగే ఈ యొక్క మిథున రాశిలో వారిలో కొంతమందికి మరి అక్రమ సంబంధాలు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా ఫోన్లు మాట్లాడడం, గంటలు ఫోన్లు మాట్లాడేటటువంటి వాళ్ళ పరిస్థితి ఈ విధంగా ఈ దుస్థితికి వస్తుంది. వాట్సాప్లు, చాటింగ్లుగా అనవసరమైనటువంటి వ్యక్తులతో మీరు చేయడం వల్ల ఇట్లాంటి అనర్థాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి మరి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. సోమవారం నాడు కూడా మీరు దానం చేసుకోవచ్చు. ఈ విధంగా గడ్డితో మీరు గణేష్ మహారాజ్కి ఓం గణేశాయ నమః అంటూ మీరు జపం చేసుకోవాలి. ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. మీ వారం అంతా కూడా శుభమస్తు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వార ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచారం ఏ విధంగా ఉందంటే, బుధ, శుక్ర, రాహు, రవి గ్రహాలు మీనరాశిలో ఉండడము, కుంభంలో శని, మరి కేతువు కన్య, రాహు ఈ యొక్క గురుడు వృషభ రాశిలో ఉండడం అనేటటువంటివి జరిగింది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా అష్టమ శని దోష ప్రభావం వలన మీకు అందరికీ కూడా పనులన్నీ కూడా వెనకంజ పడ్డము, రేపు ఈరోజు అవ్వాల్సినటువంటి పని రేపు అవ్వడము, ఇలాగా ముందుకు వెనక్కి వేలాడుతూ ఉంటారు. మరి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా విద్యార్థులు పరీక్షలు రాస్తారు. మరి ఆ పరీక్షల్లో బ్రహ్మాండమైనటువంటి రాసినప్పటికీ కూడా మీకు అద్భుతమైనటువంటి మార్కులు ఏమీ రావు. కొంతమంది ఇంకా ఆశ్చర్యపోయే విధంగా మీరు డిటైన్ అవ్వడము కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. బ్యాక్లాగ్స్ ఉండిపోవడం, ఎందువల్లంటే ఇవాల్యుయేషన్ చేసేటటువంటి వాళ్ళు కరెక్ట్గా చేయకపోవడము ఈ అష్టమ శని దోష ప్రభావం అన్నమాట. అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఆడవాళ్ళకందరికీ కూడా మెన్స్ట్రల్ సైకిల్లో మీకు సరైనటువంటి సమయంలో మీకు పీరియడ్స్ రాకపోవడం, ఇలాంటి వ్యాధులు రావడం, అలాగే హాస్టల్లో ఉండేటటువంటి విద్యార్థుల్ని మరి మీరు సాయంత్రాలు రైస్ భోజనం చేయకూడదు, రొట్టెలే తినాలి, అలాగే స్వీట్లు తినకూడదు, ఇలా రకరకాల రెస్ట్రిక్షన్స్ డాక్టర్లు పెట్టడం వల్ల మరి హాస్టల్లో ఉండేటటువంటి పిల్లలు చాలా ఇబ్బంది పడి వాళ్ళకి అసలే తిండి పెట్టడమే హాస్టల్లో వాళ్ళు ఇష్టం వచ్చిన ఫుడ్ పెడతారు. ఎలకలు పడినవి లేకపోతే బల్లులు పడినవి అవి తీసిపడేసి గవర్నమెంట్ హాస్టల్లో పెడుతుంటే మళ్ళీ వీళ్ళకి రొట్లు గిట్లు ఎక్కడ తినాలి అనేటటువంటి చింతనతో వీళ్ళు ఇదొక ఎక్స్ట్రా బర్డెన్గా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారనమాట. కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలండి అంటే, ఈ కర్కాటక రాశి వారికి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవాలా. ఈ విధంగా చక్కగా ఈ యొక్క శనికి మీరు చేసుకోవడం ద్వారా ఈ కర్కాటక రాశి వాళ్ళ పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. శుభమస్తు. సింహరాశి. ఈ సింహరాశి వారందరికీ కూడా ఈ వార రాశి ఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ వారం ఈ యొక్క గ్రహ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయంటే అంటే, బుధ, శుక్ర, రాహు, రవి గ్రహాలు మీనరాశిలో, శని కుంభరాశిలో, గురుడు వృషభ రాశిలో, కేతువు కన్యా రాశిలో ఉండడం అనేటటువంటివి జరిగినాయి. కాబట్టి ఈ సింహరాశి వారందరికీ కూడా ధనస్థానంలో ఉన్నటువంటి ఈ కేతుగ్రహ ప్రభావం వలన మీకు అద్భుతమైనటువంటి ధనం రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వాక్కులు కూడా ఫోనుల్లో గంటలు మాట్లాడతారు, సన్నగా స్లోగా మాట్లాడతారు. అవతల వాడికి విసుకొచ్చి ఊరేసేసుకోవాలి అన్నంత ఇదిగా మీరు స్లోగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ వారం మీ వల్ల చాలామందికి సింహరాశి వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలకి అవతల వాళ్ళు మీరు తిట్టక్కర్లేదు, కొట్టక్కర్లేదు. మీరు సాగదీస్తూ టాపిక్ లేకుండా, సబ్జెక్ట్ లేకుండా మాట్లాడే మాటల వల్ల, ఫోన్లో వాట్సాప్ల వల్ల
అవతల వాడికి పిచ్చెక్కిపోతుందన్నమాట. అలాగే ఈ సింహరాశి వాళ్ళకి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో బ్రహ్మాండమైనటువంటి ఆదాయం మీకు కలుగుతుంది. ఆదాయం విషయంలో డౌట్ లేదు, మీకు ఉద్యోగాల విషయంలో డౌట్ లేదు. జీతబత్యాలు ఎన్ టైం వచ్చేస్తాయి మీకు. అలాగే ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్లు, మీరు కోరుకున్నవన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. భర్తతో చిన్న చిన్న తగువులు ఆడుకుంటూ ఉంటారు. వ్యాపార భాగస్వాములతో తగువులు పెట్టుకుంటూ ఉంటారు. అష్టమ కేతు గ్రహ ప్రభావం వల్ల అనేకమైనటువంటి టెన్షన్స్కి గురవుతూ ఉంటారు. అందరి గురించి ఆలోచించి చాలా పిచ్చెక్కిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి నేను చిన్నప్పుడు ఒక అమ్మాయికి పాఠాలు చెప్పానండి. ఆ అమ్మాయి ఇప్పుడు 10th క్లాస్కి వచ్చిందండి, ఆ అమ్మాయి ఇప్పుడు టీసీ వచ్చిందండి అని చెప్పేసి మీరు హెల్ప్ చేయాలండి, ఏదో ఒకటి చేయాలండి అని చెప్తూ ఉంటారనమాట. కాబట్టి చేసేయడమే, హెల్ప్ చేయాలంటే చేసేయడం, వేరే వాళ్ళకి చెప్పని అవసరం లేదు. కాబట్టి ఈ విధంగా డేర్ అండ్ డాషింగ్గా ఈ సింహరాశి వాళ్ళు వెళ్ళినప్పుడు మాత్రమే మీకు కాస్త ఇబ్బంది అనేటటువంటి తగ్గుతుంది. ఇక రైతులు, సింహరాశి వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి పంటలు పండించినప్పటికీ కూడా ఇంకా లాభాల బాటలో వెళ్ళలేరు, అప్పులు తీర్చలేరు. ఖరీదైనటువంటి వస్తువులు అంతా కూడా మంచి వ్యవసాయం జరుగుతున్నప్పుడు కొనేశారు, ఇప్పుడు అవి తీర్చలేకపోతారు. ఈ యొక్క చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. సినిమా యాక్టర్లు బ్రహ్మాండంగా ఉంటుంది. సినిమా యాక్టర్లకి రాజకీయ పదవులు వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా సింహరాశి వాళ్ళందరికీ కూడా పదవుల మీద పదవులు వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు నామినేటెడ్ పోస్టులు వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. ఈ యొక్క రాహుకి అంతా కూడా మినువులు ఇవ్వండి. రాహు కిలోంపావు మినువుల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే శని బాగుండలేదు, శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయండి. అలాగే రావి చెట్టు తీసుకోండి, ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ బకెట్ నీళ్లు పోయండి. ఈ విధంగా చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కన్యారాశి. ఈ కన్యారాశికి ఈ వారం రాశి ఫలాన్ని ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. మరి ఈ కన్యారాశి వారందరికీ కూడా గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే బుధ, శుక్ర, రాహు, రవి గ్రహాలు మీనరాశిలో, శని కుంభరాశి వృషభంలో, మరి ఈ యొక్క గురుడు కేతువు కన్యారాశిలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా భక్తి బాగా పెరిగిపోతుంది. తీర్థయాత్రలు వెళతారు, అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకుంటూ ఉంటారు. ఉద్యోగం రావట్లేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగం వస్తుంది. మరి కన్యారాశి వాళ్ళు అమెరికా అలాంటి దేశాల్లో మేము తినడానికి కూడా తిండి లేకుండా అయిపోయామండి, సంవత్సరం నుంచి ఉద్యోగం రాలేదు అని చెప్పి బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు. అలాగని పోనీ ఇండియాకి వచ్చేద్దామా అంటే అక్కడ 3 సంవత్సరాలు 3 సార్లు వచ్చానండి నేను, కనీసం నాకు ఇండియాలో కూడా ఉద్యోగం రావట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఈ విధంగా కన్యారాశి వాళ్ళంతా కూడా ఉద్యోగం రావడం లేదని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా అప్లికేషన్ పెట్టి చూడండి, పెట్టిన వాళ్ళందరికీ వచ్చేసింది. మరి అలాగే అత్తగా మామల మధ్య గొడవలు, ఇలాంటి గొడవలన్నీ కూడా వాటి ప్రభావం మీ ఇంటర్ఫిరెన్స్ ఉంటుంది. వీటి నుంచి మీరు దూరంగా వెళ్ళిపోండి. భర్త మిమ్మల్ని మీ యొక్క ఆస్తులన్నీ కూడా మీరు జీపీఏ చేసినట్లయితే మీ అమ్మగారు వాళ్ళంతా కూడా జీపీఏ వేస్తే వాడు అమ్ముకొని రాడనమాట. అమ్మేసుకొని వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి ₹1 కోటి ఇచ్చి మిగతాది మీరు అడిగితేనే మీకు ఇస్తాడు, లేకపోతే అతని పేరు మీదే పెట్టుకుంటాడు. ఈ విధంగా చాలామంది కేసుల్లో జరుగుతోంది. మరి ఈ యొక్క కన్యారాశి వాళ్ళు భార్యాభర్తలు వేరే వేరే ఇళ్లల్లో ఉండడం, వేరే వేరే ఊర్లలో ఉండడం, ఇలాంటివి జరుగుతున్నాయి. ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి మీకు రైతులంతా మంచి వ్యవసాయం చేస్తున్నప్పటికీ కూడా ఫలితాలు ఇంకా మీకు రావడం లేదు. అదేవిధంగా అప్పులు మీరు రైతులు తీర్చలేకపోతున్నారు. భార్యాభర్తల మధ్య వితండవాదాలు పెరుగుతాయి. వితండవాదాలు పెట్టుకోకండి. జీవిత భాగస్వాములు, వ్యాపార భాగస్వాములతో ఈ యొక్క కన్యారాశి వాళ్ళంతా కూడా మీకు ఆడవాళ్ళకి చాలా సంతృప్తికరంగా ఈ జీవితం ఉంటుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. అలాగే చక్కగా ఈ యొక్క శనివారం నాడు మీరు రావి చెట్టుకి చక్కగా మీరు నీళ్లు పోయాలా, 108 ప్రదక్షిణాలు చేయాలా. ఈ విధంగా చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.
తులారాశి, ఈ తులారాశి వారి అందరికీ కూడా ఈ వారం రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ వారం ముందుగా తులారాశి వారందరికీ కూడా గ్రహస్థితి ఏ విధంగా ఉంది అన్న చూద్దాం. బుధ, శుక్ర, రాహు, రవి గ్రహాలు మీనరాశిలో, కేతువు కన్య, తర్వాత శని కుంభము, వృషభంలో గురుగ్రహాలు ఉండడం అనేటటువంటివి జరిగాయి. కాబట్టి తులారాశి వారందరికీ కూడా మరి అప్పుల బాధలతో ఉన్నటువంటి వాళ్ళు ఎంతవరకు కూడా అప్పులు మీకు అవసరం లేకపోయినా వచ్చి చేతిలో పెట్టి వెళ్ళేవారనమాట. గృహ నిర్మాణాలకి, వ్యాపారాలకి మీరు పెట్టుబడి చూసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా మీకు పెట్టుబడులు వచ్చినాయి, ఇంకా వస్తాయి మీకు. అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారంతా కూడా మీకు ఈ మీనరాశిలో మొత్తం 4 గ్రహాలు మీకు ఉండడం ద్వారా అనేకమైనటువంటి లాభాలు మేము చేస్తామని చెప్పేసి ఆ గ్రహాలే దెబ్బలాడుకొని మీకేం చేయకుండా వెళ్ళిపోతాయి అన్నమాట. కాబట్టి భార్యాభర్తల మధ్య వివాదాలు ఉన్నటువంటి వాళ్ళు ఆ వివాదాలన్నీ కూడా కాస్త ఒక దగ్గరకు వస్తూ ఉంటాయి. అత్తగారులతో దెబ్బలాటలు, ఆడవాళ్ళతో దెబ్బలాటలు, ఇలాంటి ఆడపడుచులతో దెబ్బలాటలు, ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతాయి. అలాగే పిల్లల నుంచి మీకు అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మీకు మీరు బైకులు కొనుక్కుంటే వాటి మీద మేము వెళ్తామని చెప్పేసి వాటి మీద వెళ్ళి మీకు వాళ్ళ ఇబ్బంది పడడమే కాకుండా ఆ కేసులన్నీ కూడా మీ మీద పడేలాగా ఈ పిల్లలు చేస్తారు. కాబట్టి పిల్లల్ని చదవండి అని చెప్పినా సరే వాళ్ళు సినిమాలు చూసేస్తూ, వీడియోలు చూసేస్తూ వాళ్ళ టైం వేస్తూ మీ బుర్ర తినేస్తూ ఉంటారనమాట. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మీకు బ్రహ్మాండమైనటువంటి ఆదాయాలు కలుగుతాయి. అలాగే చక్కగా రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు బ్రహ్మాండంగా ఈ కోరుకున్నవన్నీ కూడా మీకు తీర్పడం జరుగుతాయి. ఇక రైతుల వ్యవసాయాలు, చేపల, రొయ్యల చెరువులు ముందంజలో ఉంటాయి. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లన్నీ కూడా మీకు బాగా జరుగుతాయి అన్నమాట. చైనాకి, ఇలాంటి ఇతర దేశాలకి మీరు ఈ డ్రగ్స్ పౌడర్లు మీరు పంపించాలి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా పంపిస్తారు. ఇక ఈ పరిహారాల దగ్గరికి వచ్చేసి తులారాశి వారికి గురుగ్రహం, గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదువుకోండి, గురువుకి కిలోంపావు శనగల్ని, తర్వాత పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మరి చక్కగా మీరు గురువారం నాడు ఉదయం 6 గంటలకి మీరు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క త్రిపుర భైరవి అమ్మవారికి మీరు పూజలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఉంటుంది. ఈ వారము శుభమస్తు. వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారందరికీ కూడా ఈ వారం రాశి ఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ వృశ్చిక రాశి వారి గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే బుధ, శుక్ర, రాహు, రవి గ్రహాలు మీనరాశిలో ఉండడము, ఆ తర్వాత శని కుంభరాశిలో, గురుడు వృషభ రాశిలో, అలాగే కన్యలో కేతుగ్రహాలు ఉండడం అనేటటువంటివి జరిగాయి. కాబట్టి మీకు విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఈ వృశ్చిక రాశి వారు చకచకా చేసుకెళ్ళిపోతారు. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లో మంచి లాభాలు పొందుతారు. చైనాకి, ఇతర కంట్రీస్కి, యుఎస్, లండన్ ఇలాంటి కంట్రీస్ అన్నింటికి కూడా మీరు డ్రగ్స్ సప్లై చేయడం అనేటటువంటి జరుగుతాయి. డ్రగ్స్ అంటే ఈ యొక్క మందులు అనమాట. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారు అందరికీ కూడా చక్కగా ఈ అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం, పంచమలో ఉన్నటువంటి ఈ యొక్క శని దోషాల వలన మీరు మీ పిల్లల్ని హాస్టల్లో వేసేసి మీరంతా కూడా బాగా చదువుతారని అనుకోవడం, వాళ్ళు అక్కడ చదవకుండా ఉండడము, ఇలాంటివన్నీ కూడా మీకు తలపోట్లుగా పరిణమిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మీకు తెలియదు అనమాట. అబ్బా మా పిల్లలు బాగా చదివేసుకుంటున్నారు అనుకుంటారు. అలాగే మీరు కూడా చక్కగా ఈ అందరితో ఫోన్లు సొల్లు వేసుకుంటూ మరి ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉండడం అనేటటువంటిది జరుగుతాయి. దీనివల్ల పిల్లల చదువులు దెబ్బతింటాయి అనమాట. క్రమశిక్షణ అనేటటువంటిది చాలా అవసరం ఈ వృశ్చిక రాశి వారికి. అలాగే ఈ యొక్క గృహ నిర్మాణాలు చేయాలి అనుకునేటటువంటి వాళ్ళ ఆలోచనలు మారుతాయి. అలాగే వీళ్ళంతా కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు మీరు ఇక చకచక ముందుకు తీసుకువెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి.
ఇక విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు, మంచి మంచి మార్కులతో పాస్ అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. విదేశాల నుంచి మీకు మంచి ఆఫర్లు అనేటటువంటివి రావడం జరుగుతాయి, మంచి విశ్వవిద్యాలయాల నుంచి, అలాగే మంచి కోర్సుల నుంచి కూడా మీకు రావడం జరుగుతాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృశ్చిక రాశి వారికి రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకు శనివారం నడిపితే 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు మీకు కలుగుతాయి. శుభమస్తు. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారందరికీ కూడా ఈ వారం రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ వారం గ్రహ స్థితిగతులను మనం చూసినట్లయితే బుధ శుక్ర రాహు రవి గ్రహాలు మీనరాశిలో ఉండడము, శని కుంభరాశిలో ఉండడం, కేతువు మరి కన్యా రాశి, అలాగే మనకి గురుడు వృషభ రాశి సంచారం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ ధనుస్సు రాశి వాళ్ళకి అందరికీ కూడా మనకి అర్ధాష్టమ ఈలో ఉన్నటువంటి చాలా గ్రహాలు అనేకమైనటువంటి అశాంతిని మీకు క్రియేట్ చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అన్ని పనులు కూడా పెండింగ్లో ఉండడం, మనం బిల్డర్లు, మనం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నాం, మనకి అమ్ముడు అవుతున్నట్టుగా కనబడుతున్నాయి, పార్టీలు వస్తున్నాయి కానీ అమ్ముడు అవ్వట్లేదని అన్ని మానసికంగా బాధపడేటటువంటి వాళ్ళు ఉన్నారు. అప్పులు చేసి మనం చక్కగా ఈ బిజినెస్ పెట్టామండి, మరి ఈ అప్పులన్నీ కూడా వడ్డీలో పెరిగిపోతున్నాయండి అని బాధపడేటటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఇంకా మనకి టైం రాలేదండి, మీకు కేవలము మీ శత్రువుల నుంచి మీకు రక్షణ మాత్రమే ఉంది. ఇప్పుడు శత్రువులు మిమ్మల్ని రక్షిస్తారు తప్ప, శత్రువుల నుంచి రక్షణ పొందుతారు తప్ప మీరు ఆర్థికంగా ఇంకా పుంజుకోవడానికి ఇంకా చాలా అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారికి అందరికీ కూడా ఆయుర్దాయం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనేటటువంటిది కొత్తగా పుడుతుంది, ఆరోగ్యం మీద. అందువలన ఉదయం ఎక్సర్సైజులు, మధ్యాహ్నం ఎక్సర్సైజులు అంటూ తెగ ఆరోగ్యం పైన శ్రద్ధ చూపించడానికి అవకాశం ఉంటుంది. మహిళలు కూడా మీరు అలంకరణ మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. గంటల వాట్సాప్ ఫోన్లు, చాటింగ్లు, ఫోన్లు చేసుకోవడం ద్వారా మీరు కంపల్సరీ ఇందులో కొంత పర్సెంట్ మంది ధనుసు రాశి వారు అక్రమ సంబంధాలకి మీరు వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి అసలే ధనుసు రాశి వాళ్ళు ప్రేమ వ్యవహారాల్లో దిట్టలు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీరంతా కూడా. అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చదువు వెనకబడిపోయింది, ఇంకా చదువు మీద శ్రద్ధ చూపించాలా. రైతుల పరిస్థితి బాగుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకు శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు మీకు కలుగుతాయి. శుభమస్తు. మకర రాశి. ఈ మకర రాశి వారందరికీ కూడా ఈ వారం రాశి ఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ వారం మనకున్నటువంటి గ్రహస్థితిని మనం చూసినట్లయితే రవి, బుధ, శుక్ర, రాహుగ్రహాలు మీనంలో, శని కుంభంలో, కేతువు కన్యలో, మరి వృషభంలో గురుగ్రహాలు ఉండడం అనేటటువంటి జరుగుతున్నాయి. అయితే ఈ యొక్క ఏలినాటి శని మకర రాశి వారికి జరుగుతోంది. కాబట్టి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొన్నారు, ఇప్పుడు ఈఎంఐలు, కరెంటు బిల్లులు ఇవన్నీ కూడా కడుతున్నారు. వాటర్ బిల్లులు చాలా భారంగా అనిపిస్తూ ఉంటుంది. పెళ్ళి లేనటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళైనవి, వాళ్ళని ఇప్పుడు పోషించడము ఇలాంటివన్నీ కూడా బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఏదో సినిమాలకు వెళ్ళిపోయి హ్యాపీగా ఉన్నా, ఇక ఈ సంసారం పెట్టుకున్నాను ఎంట్రా బాబు లంపటాలు అని అనుకుంటూ ఉంటారు. ఈ విధంగా బాధ్యతలు అనేటటువంటివి పెరుగుతాయి. ఇక చిన్న పిల్లలు పుడతారు మీకు, సంతానం లేనటువంటి వాళ్ళకి, వాళ్ళని పెంచాలి, వాళ్ళ బాధ్యత చూపించాలి అని ఆలోచనలు ఇవన్నీ కూడా కొత్తగా కలుగుతూ ఉంటాయి. భయంగా శనీశ్వరుడు మీకు క్రమశిక్షణ నేర్పించేస్తాడనమాట. ఆ విధంగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు రారా బాబు రా అని చెప్పి పిలిచినా సరే ప్రేమికులు, లవర్స్ వెంటనే పారిపోతారు బాధ్యతల నుంచి. ఎందుకంటే దాని దగ్గరికి వెళ్తే షాపింగ్కి బిల్ వేస్తుంది. ఈ విధంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళంతా భయంగా ఈ వారం అంతా కూడా జీవితం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొన్నారు చక్కగా,
తల్లిదండ్రులందరినీ కూడా దగ్గర పెట్టి చూసుకుంటారు, బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తల్లి మీద మాట పడినెవరు? మొగుడు పెళ్ళాలంతా కూడా కోర్టులకు వెళ్ళిపోయి కోర్టుల్లో కేసులు పెట్టేసుకున్నారు. ఎవరు చెప్పింది కూడా వినకుండా కాపురాలు పాడు చేసేసుకుంటున్నారు. మీరు చెప్పిందే మీరు కరెక్ట్ అని చెప్పేసి మీరు ఆలోచన చేసుకుంటున్నారు. ఎవరి మాట వినేదే లేదు. నేనే రాజు నేనే మంత్రి అనేటట్టు ప్రవర్తించేస్తున్నారు. కాబట్టి మకర రాశి వాళ్ళంతా కూడా కాస్త జాగ్రత్తగా కాపురాలు చేసుకోవాలా, లేకపోతే పెళ్ళి పెటాకులు అయిపోవడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. ఇక ఈ యొక్క ఫారిన్ విశ్వవిద్యాలయాల్లో సీట్లు కావాలనుకునేటటువంటి వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోండి. బ్రహ్మాండంగా మీకు సీట్లు వస్తాయి. పొండి, యూఎస్ఏ వెళ్ళిపోండి. అలాగే చక్కగా ఈ యొక్క ప్రైవేట్ ఉద్యోగాల రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు కూడా మేము వెళ్ళిపోవాలండి, మేము డాలర్స్ సంపాదించాలండి అనుకునేటటువంటి వాళ్ళు వెళ్ళిపోండి. అక్కడ ఆల్రెడీ మీకులాగా డాలర్స్ సంపాదించాలని లేనటువంటి వాళ్ళు ఉద్యోగాలు లేకుండా ఏమంటే మేము అడుక్కుంటున్నామండి, ఇంకా మాకు జాబులు రాలేదండి అంటారు. అలాంటి వాళ్ళంతా కూడా మీకు తారసపడడం జరుగుతాయి. ఇలాంటి చిత్రాతి విచిత్రమైనటువంటి అనుభవాలు ఈ వారంలో మకర రాశి వారికి కలుగుతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాలను పేద బ్రాహ్మణులకు శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కుంభరాశి. ఈ కుంభరాశి వారందరికీ కూడా ఈ వారం రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను ఈ వారం రాశి ఫలాలను చెప్తున్నాను. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ స్థితిగతులు: శుక్ర, రాహు, బుధ, రవి గ్రహాలన్నీ కూడా మీనరాశిలో, మరి ఈ యొక్క శని కుంభరాశి, గురుడు వృషభ రాశి, కేతువు కన్యా రాశిలో ఉన్నాడు. కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఏలినాటి శని జరుగుతోంది. ఈ ఏలినాటి శని ప్రభావంలో భయం ఉంటుంది. ఏమండి మాకు పనులు లేవండి, ఉద్యోగాలు లేవండి, డబ్బులు రావట్లేదండి అని బాధపడుతున్నారు కదా. అసలు ఎవడండి అసలు కుంభరాశి గురించి చెప్తున్నాడు? ఒకడేమో బాగుందన్నాడు, ఒకడు బాగాలేదని చెప్తున్నాడు అని చెప్పి అందరూ అనుకుంటారు. మీకు ఒక చిత్రాతి చిత్రమైనటువంటి చక్కటి ఈ అనుభవం ఈ వారంలో కలుగుతుంది. కావాలంటే టెస్ట్ చేసుకోండి. ఇప్పుడు సరదాగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ కుంభరాశిలో కొంతమంది మగాళ్ళకి ఏమండి మాకు లవర్లు కావాలండి అనుకొని కెలుక్కొని ఈ లవర్లను పెట్టుకుంటారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఎటువంటి లవర్లు ఏలినట్స్ అండ్ టైం కుంభరాశి వాళ్ళకి దొరుకుతారంటే, ఉదయం తెల్లవారుజామునకి 5 గంటలకే మీకు మీ ఆవిడ మీ పక్కలో ఉండగానే టకా ఫోన్లు కొడుతూ ఉంటారు. మీరు దెబ్బతో ఆ లవర్ల ధాటికి తట్టుకోలేక ఫోనులు స్విచ్ ఆఫ్ పెట్టుకోవాలి, లేకపోతే అక్కడ మీ ఆవిడ ఎరగదీసేస్తుంది. ఇది మాత్రం జరగడం ఈ వారం తథ్యం. కాబట్టి ఈ విధంగా మేము పెద్ద పోటుగాళ్ళం, మేము చాలా గొప్పవాళ్ళం, మాకు లవర్లు కావాలా, మేము మెయింటైన్ చేసేయగలం అనుకునే వాడికి ఒకే ఒక్క లవర్ వస్తుంది అనమాట. వచ్చి అది ఏం చేస్తూ ఉంటుంది, మీ ఆవిడ సరిగ్గా మీరు మీ ఆవిడ దగ్గర కూర్చున్నప్పుడే టపా మధ్యాహ్నం లేదు, సాయంత్రం లేదు, రాత్రి లేదు, తెల్లవారుజామున 4 గంటల నుంచి ఇటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీకు ఈ కుంభరాశి వాళ్ళకి తారసపడతారు. కాబట్టి ఈ బాధ ముందు మాకు పనులు లేవండి, మాకు ఉద్యోగం లేదనే బాధ పోతుందన్నమాట. కాబట్టి రైతులు బ్రహ్మాండంగా పంట పండిస్తారు, మంచి లాభాలు తీస్తారు. ఆ తర్వాత ఖరీదైన వస్తువులు కొంటారు. తీర్థయాత్రలు వెళ్తారు కుంభరాశి. మీరు వెళ్ళడం కాదు, 10 మందిని తీసుకెళ్తారు. బ్రహ్మాండంగా మీరు చక్కటి హృదయం, దాన ధర్మాలు చక్కగా చేస్తారు. ఇక ఏమిట్రా మిగిలిపోయింది అంటే, పాకిస్తాన్ బార్డర్ ఒకటే మిగిలిపోయింది, మిగతా అన్నీ చూసి వచ్చినట్టుగా చక్కగా ఈ కుంభరాశి వాళ్ళు తీర్థయాత్రలు వెళ్తారు. పెళ్ళికి రండి సార్ అంటే ఏకంగా వెళ్ళేసి వాళ్ళ పెళ్ళిళ్ళు కాళ్ళు గడిగేసి వాళ్ళకి కట్నాలు ఇచ్చేసి చక్కగా అంతంత మంచి పనులు ఈ కుంభరాశి వారు చేస్తారు ఈ వారం కూడా. అందువలన విద్యార్థులు చదువులో ఫెయిల్ అయిపోతారు. వీళ్ళ పరిస్థితి, ఉద్యోగాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాస్తున్నటువంటి వాళ్ళు ఈ కాంపిటీషన్ తట్టుకోలేక భయపడిపోతారన్నమాట. కాబట్టి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా కొత్త కోర్సులు నేర్చుకొని చక్కగా ఉద్యోగాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి. పెద్దవాళ్ళు గురువులు చెప్పింది చెప్పినట్టుగా నడుచుకోవాలండి అనేటటువంటి ఆలోచన ఈ సరళి ఈ కుంభరాశి వారికి కొద్దిగా వస్తూ ఉంటుంది. కాబట్టి మీ తల్లిదండ్రులందరినీ కూడా మీరు బ్రహ్మాండంగా చూసుకుంటారు. అంతా కూడా సభ్యంగా మీకు జీవితం ముందుకు దూసుకొని వెళుతూ ఉంటుంది. మీ యజమానులు కూడా మిమ్మల్ని గుర్తించి జీత భత్యాలు మీకు పెంచడం అనేటటువంటివి జరుగుతాయి. మరి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలని పేద
బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే ఆ లవర్లు వచ్చి మిమ్మల్ని మీ ఆవిడకి మీకు మధ్యలో గొడవలు పెడతారు కాబట్టి ఈ శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదువుకోండి. శుక్రుడికి కిలోంపావు బొబ్బర్ని ఈ యొక్క తెలుపు రంగు వస్త్రాలనిచ్చి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి పేద బ్రాహ్మణికి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మీనరాశి. ఈ మీనరాశి వారందరికీ కూడా ఈ వారం రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మీనరాశి వారికి అందరికీ కూడా గ్రహస్థితి ఈ వారం ఏ విధంగా ఉందంటే బుధ శుక్ర రాహు రవి గ్రహాలు మీనరాశిలో, కుంభంలో శని, కేతువు కన్యలో, తర్వాత గురుడు మరి వృషభ రాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. తద్వారా ఈ మీనరాశి వారందరికీ కూడా ఉద్యోగ విషయాల్లో మీకు ఏమి డౌట్ లేదు, చక్కగా మీకు ఇన్సెక్యూరిటీ లేదు, సెక్యూర్డ్ అనమాట. ఏమంటే మేము వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమండి, ఇంకా ఆఫీస్కి వచ్చేస్తామండి అన్నా సరే, అరే బాబు ఇంటి దగ్గరే కూర్చొని చేసుకోరా నాయన అని కంపెనీలు మేము నీళ్ళల్లోనే కూర్చోబెడతాయి. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి తీర్థయాత్రలకు వెళతారు. బంధుమిత్రులు ఎక్కడో దుబాయ్ నుంచి వస్తారు. ఇది మొత్తం తమిళనాడు అంతా చక్కగా వెళ్ళి తిరిగి వస్తారు. చక్కగా ధనాన్ని 10 మందికి చుట్టాలందరికీ కూడా ఖర్చు పెడతారు. బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వద్దంటే దాన ధర్మాలు చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అస్సలు తీసుకోరు. పాపం ఆరోగ్యంలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు సమయానికి తినండి, సమయానికి పడుకోండి. ముందు ఉద్యోగం సంగతి తర్వాత ముందు మీ ఆరోగ్యం సంగతి చూసుకోండి ఆయన. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అస్సలు పుస్తకాలు తీసి చదివే సమస్య లేదు. వీళ్ళంతా కూడా ఆటల్లో గడపడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వాళ్ళు ఏమంటే మాకు ఉద్యోగాలు వస్తాయండి అంటే మీరు వెళ్ళి దిల్సుఖ్ నగర్లో సాయిబాబా గుడిలో భక్తుల కోసం పెట్టిన భోజనాలన్నీ కూడా అక్కడ ఈ నిరుద్యోగులు కోచింగ్ సెంటర్స్ దిల్సుఖ్ నగర్ వచ్చిన వాళ్ళు అందరూ తినేస్తున్నారు. ముందుగా ఈ కోచింగ్ సెంటర్స్ వాళ్ళందరికీ నిర్వాహకులందరికీ సాయిబాబా దేవస్థానం వెళ్ళి వీళ్ళకి నెలకింత అని బిల్లు వేసేయాలన్నమాట. లేకపోతే అక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అంతా బాబా గుడిలో తినేస్తున్నారు. ఈ విధంగా ఈ యొక్క వీళ్ళంతా మీనరాశి వాళ్ళే అనమాట, తినేసే స్టూడెంట్స్ అంతా కూడా. కాబట్టి మీనరాశి వాళ్ళంతా మీరు ఏం చేసుకోవాలండి అని అంటే చక్కగా మీకు ఉద్యోగాలు చేయండి రా, మాస్టర్స్ డిగ్రీ చదవండి రా అని మీ నాన్నలు అక్కడికి పంపిస్తే అమెరికాలో. ఏమంటే నేను లివింగ్ రిలేషన్లో వెళ్ళానండి, ఆ అమ్మాయితో లివింగ్ రిలేషన్ ఉంది, ఆ అమ్మాయి నాకు ఫస్ట్ చెప్పలేదండి, ఆ అమ్మాయి విడాకులు డైవర్స్ అండి, ఒక పిల్లోడు కూడా ఉన్నాడండి, అందుకని ఇప్పుడు మళ్ళీ ఇద్దరం విడిపోయండి, ఆ అమ్మాయి మట్టుకు ఆ అమ్మాయి ఉందండి, నా మట్టుకు నేను ఉన్నానండి, నేను కొత్తగా ట్రై చేస్తున్నానండి. ఎందుకు పంపుతున్నారా మీ అమ్మ మీ నాన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మాస్టర్స్ డిగ్రీ చేయమంటే? లివింగ్ రిలేషన్స్ పెట్టుకుంటారా మీరు? ఈ విధంగా ఈ మీనరాశి వారంతా కూడా అందరూ కూడా చాలా % వరకు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా లివింగ్ రిలేషన్స్లోకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని జరుగుతుంది కదా, ఇవన్నీ బ్యాడ్ వ్యవహారాలు చేయడమే. మీరు ఇంకా ఏలినాటి శని సమయంలో గుడ్డుగా మార్చుకోవాలా గురువు యొక్క సలహాలు వింటూ. తర్వాత ఈ యొక్క శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.